శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీ యొక్క జీవితం చాలా వరకు కూడాను ఊహించని విధంగా మార్పు జరగబోతుంది. ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో ఒక వ్యక్తి రీత్యా మీకు ఊహించని సంపద కలగబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన నిందలు, అవమానాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది. నమ్మశక్యం కాకపోయినా ఖచ్చితంగా ఇది నమ్మాల్సిన విషయం అండి. తులారాశి వారి జాతకులు, మీ యొక్క జీవితంలో ఊహించని విధంగా ఇలా జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల ప్రత్యేకత ఏమిటంటే గనక వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టము. ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలు త్వరితగతిన చాలా తేలికగా గ్రహిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీరిని మోసం చేయడం చాలా కష్టమైన పని అని చెప్పాలి. భూములు, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా నడుచుకోవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వల్ల జీవితంలో నష్టపోతారు. అలాగే సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనసుతో అస్సలు ఉండరు. జీవితంలో మంచి స్థితికి చేరుకోవడానికి ఈ అలవాటు వీరికి బాగా దోహదపడుతుందని చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది. మంచితనము, పట్టుదల ఎక్కువగా ఉండడం ముఖ్య కారణము. వీరికి సిద్ధాంతాలు ఒక్కసారి అనుకుంటే దాని ప్రకారంగానే నడవడం. అటువంటి పరిస్థితి ఒక రకంగా పైకి తీసుకెళ్లినా ఒక రకంగా కిందకి తోసేస్తుంది. ఈ రాశి జాతకంలో వ్యాపారాలను బట్టి ఎక్కువగా లాభం వస్తుంది. వీరు చేసే వృత్తి వ్యాపారం వెరసి బాగా కలిసి వస్తుందని చెప్పాలి. దూర ప్రాంత వ్యాపారాలు, వ్యవహారాలు వీరికి ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నవి సాధిస్తారు. భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపులకు దారి తీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమించడమో వీరి యొక్క లక్ష్యమో. ఎదుటి వారికి సాయం చేయడంలో ఎప్పుడూ కూడా దిట్టలాగా ఉంటారు. ఒక అడుగు ముందే ఉంటారు. వీరి సిద్ధాంతాల కారణంగా సొంత వారితోనే విరోధం ఏర్పడుతుంది. జీవిత ఆశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎడతెరిపి లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారని చెప్పాలి. ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వల్ల, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సాయం అందదు. ఈ కారణంగా అభివృద్ధి ఆగిపోతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు సంతృప్తిని కలగజేస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలు ఉపకరిస్తాయని చెప్పాలి. ఈ రాశి యొక్క జీవితంలోకి లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుంది అనడానికి కొన్ని సంకేతాలు కూడా వస్తాయండి. ఉదయం నిద్రలేవగానే శంఖంకి సంబంధించిన శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని గుర్తు పెట్టుకోండి. మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారం లేదా రొట్టెను తీసుకురావడం కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారు అనడానికి అర్థము. ఇక ఈ యొక్క రాశి వారికి మీకు కూడా చేతిలో నిరంతరం దురద పెడుతూ ఉంటే ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలు రాబోతున్నాయని అర్థము. మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపురు, గుడ్లగూబ, ఏనుగు, ముంగీస, శంఖం, బల్లి, పాము, గులాబీ వంటివి కనిపిస్తే గనక మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావించాలి. అయితే మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం ప్రారంభమైతే గనక మీరు వాటిని తరలించే కార్యక్రమాన్ని మొదలు పెట్టొద్దు. ఎందుకంటే ఏదైనా వస్తువు ఒక్కసారిగా గుంపుగా తినడమో ఈ నల్ల చీమ చేస్తుంటే అది మీ కంట్లో పడితే గనక మీరు అదృష్టవంతులని చెప్పాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని అర్థమో. ఇలా చాలా మంది ఈ విషయాలు నమ్ముతారు. లక్ష్మీదేవి ఆగమనానికి నల్ల చీమల యొక్క రాక అనేది సంకేతంగా చెప్పొచ్చు. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. మరికొన్ని కారణాల వల్ల మీరు చెట్టుని నరికితే దానివల్ల అశుభ సంకేతమని చెప్పాలి. ఇక మనలో ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మన ఇల్లు నిరంతరం పరిశుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడ్డం, చికాకులు ఇలాంటి ధోరణి అస్సలు ఉండకూడదు. ఇంట్లోని ఆడవారిని ఎప్పుడూ
కూడా గౌరవిస్తూ ఉండాలి. ఇలా ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆలయంగా ఉంటుంది. ఇలా లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండడానికి మనం కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. అది ఏమిటంటే గనక ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ఎప్పుడూ కూడా సుగంధ భరితంగా ఉండేలాగా నిత్యము సాంబ్రాణి ధూపము వేస్తూ ఉండండి. ఇలా సాంబ్రాణి వేసిన సువాసన లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇలా ప్రయత్నించండి. ఇలా చేస్తే చక్కగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. మీరే స్వాగతం పలికిన వారు అవుతారో. మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇక ఇప్పటి నుంచి కూడా మీ యొక్క జీవితంలో 2026 వరకు కూడా తులారాశి జాతకులు మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావటం వల్ల మీకు నక్కతోక తొక్కినట్లుగా జీవితంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుందో ఈ విషయాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. వీరి జీవితంలోకి అతి త్వరలోనే వీరి తలరాత మార్చబోయే వ్యక్తి రంగప్రవేశం చేయబోతున్నారని చెప్పాలి. ఇటువంటి సందేహం ఏమీ లేదండి. రేపటి నుంచి 2026 వరకు తులారాశి జాతకంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో వీరి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం పొందబోతున్నారు. అదృష్టం అనేది వీరికి పట్టబోతుంది. బంగారంలా మారబోతుంది. ఎవరు ఏ పని చేసినా కూడా, ఏ కార్యాన్ని చేసినా కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రతి పనిలో విజయాన్ని పొందుకుంటారు. మారుతున్నటువంటి గ్రహస్థితి అనేది ఈ రాశి జీవితంలో అనుకూలమైన మార్పులు తీసుకొస్తాయి. అవి చాలా వరకు కూడా ఆర్థిక పరమైన మార్పులుగా ఉండబోతున్నాయి. ఆర్థిక పరంగా వీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఉన్నతవంతమైన స్థితికి వెళ్లడం జరుగుతుంది. అంతేకాకుండా వీరి జీవితంలో వీరు తలపెట్టిన లేదా వీరు పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు. వీరి యొక్క పెట్టుబడులకు లాభాలు అనేవి పూర్తిగా రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ప్రమేయం లేకుండా కూడా ఆదాయాన్ని పొందుకుంటారు. ఏమిటంటే అక్కడ పలానా చోట పలానా స్థలం దగ్గర తక్కువ రేటుకు దొరుకుతుంది అని చెప్పి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు వెళ్లి ఆ స్థలాన్ని కొనుగోలు చేయడం, ఇలా జరగడం రీత్యా వారికి తక్కువ రేట్లోనే అనుకున్న స్థలమో వీరికి అందుతుంది. ఇలా ఈ యొక్క సంతోషం అనేది మీకు ఎంతో కొంత రావడం, ధనం అనేది జరుగుతుంది. ఇలా మీకు చాలా వరకు కూడా ఇది ఒకటే కాదండి, అనుకోకుండా ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి. నలుదిశల ఆదాయం కలగబోతుంది. అనుకునే రీతిలో ధన ప్రవాహం కలగబోతుందని చెప్పాలి. ఇప్పటి వరకు వీరు చేసిన సత్కార్యాలు, వీరు చేసిన మంచి పనుల రీత్యాన్ని ఆర్థిక పరంగా కలిసి రావడం జరుగుతుంది. ఈ సమయంలో మీకు అన్ని రంగాల్లో కూడా విజయం సాధించడంతో పాటుగా అన్ని రంగాల్లో పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. డబ్బుతో పాటు గౌరవం, మర్యాదలు, సంఘంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవం, మర్యాదలు లభిస్తాయి. నోటి మాట నిజమవుతుంది. ఈ రాశి యొక్క జీవితంలో ఎవరైతే ఇది వరకు రోజుల్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి, అప్పులు తీసుకోవడం వల్ల వారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి, సాయం కోసమైనా వెళ్లినప్పుడు వీళ్లని చులకనగా చూసి మాట్లాడారు, చులకన భావంతో మాట్లాడారు, వాళ్ళందరికీ కూడా వీరు సమాధానం చెప్పబోతున్నారు. వీరి జీవితంలో ఊహించని విధంగా ఆర్థిక పరమైన మార్పులు రావడం జరుగుతుంది. అది కూడా ఒక వ్యక్తి వలన అని చెప్పాలి. ఆ వ్యక్తి మీ సోదరి కావచ్చు, సోదరుడు కావచ్చు, లేదా మీ యొక్క అన్నదమ్ములు ఎవరైనా కావచ్చును, జీవిత భాగస్వామి కూడా కావచ్చును. వారి విలువైన సలహాలు పాటిస్తారు. ఆ యొక్క సలహాలు మీకు చాలా వరకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. సందిగ్ధంలో ఉన్న సమయంలో వారి యొక్క సలహా సూచన మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఊహించని ఆర్థిక లాభంతో ఇల్లు, బంగ్లాలు, పొలాలు కొనుక్కోవడం, మంచి కంపెనీ స్థాపించడం, ఇలా అనేక విధాలుగా అభివృద్ధి అనేది మీలో జరుగుతుంది. మిమ్మల్ని అవహేళన చేసి చిన్న చూపు చూసి మాట్లాడిన వారికి సమాధానం చెప్పే విధంగా ఉండబోతుంది. మీకు ఉన్నటువంటి బ్యాంకు లోన్లు కావచ్చు, లేదా ఏదైనా రుణాలు కావచ్చు, వాటిని అన్నింటినీ కూడా ఆ పేమెంట్స్ క్లియర్ చేసుకునే పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. బ్యాంకులో లోన్ కోసం తిరిగే వారికి కూడా లోన్ రావడం జరుగుతుంది. వారికి రావాల్సినంత అమౌంట్ అనేది చేతికి రావడం, ఇలా జరుగుతుంది. ఆర్థిక పరంగా ప్రతి విషయం సక్సెస్ బాట పట్టబోతుంది. ఈ రకంగా అనేక విలువైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధిని చూపించబోతున్నాయి. కోర్టు కేసులు కావచ్చు, తగాదాలు కావచ్చు, భూములు కానివ్వండి, ఇళ్ల స్థలాలు, పొలం కానివ్వండి, ఏదైనా అనుకూలమైనటువంటి తీర్పు రావడం జరుగుతుంది. ఈ విధంగా తులారాశి జాతకులకు కలిసి రావడం జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.